దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు వరకు నీవు ఎవరెవరినో మనుషుల్ని నమ్ముకొని ఒకవేళ అనేక సార్లు మోసపోయి ఉండవచ్చు, అనేక సార్లు నష్టపోయి ఉండవచ్చు, అనేక సార్లు నీవు మరి కృంగిపోయి ఎంతో వేదన పడి ఉండవచ్చు. అయితే ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటంటే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారిని ఆయన ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఈ వచనంలో మనం చూసాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వానికి దేవుడు ఏ విధముగా తోడుంటాడో కూడా మనం చూసాం. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే, ఒకటి, దేవుని నమ్ముకున్న వానికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. దేవుని నమ్ముకున్న వానిని దేవుడు జలముల యొద్ద నాటబడిన చెట్టు కానీ కదా ఎంత పచ్చగా ఉంటుందో అటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అతనికి ఇస్తాడు. దేవుని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు అని వచనంలో కింద రాయబడిందంటే, ఎట్ట కలిగినను అంటే వర్షాలు లేకపోయినా, మరి ఎండలు బాగా కాసినా సరే ఆ చెట్టు అంట పచ్చగానే ఉంటుందంట. వెట్ట కలిగినను చింతనందదు, కాపు మానదు కింద రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతన్ని మాత్రం దేవుడు వదిలిపెట్టడు. అదే మనుషులను నమ్ముకుంటే కదా, వారు నీతో లాభం ఉన్నంత వరకు నీ అంట ఉంటారు. ఏదైనా నష్టం వచ్చినప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుని నమ్ముకున్నావనుకో, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉండి నిన్ను పచ్చగా ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఎన్నడూ ఇడువడు. భూమి మీద ఉన్నంత వరకు ఆయన నీతోనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎన్నడూ మారని దేవుడండి. మనుషులు మారిపోతూ ఉంటారు. ఈరోజు కదా ఎంతో సంతోషంగా నీతో కలిసి ఉన్నవారు నీకు శత్రువులుగా మారిపోవచ్చు. కానీ దేవుడు ఎన్నడూ నిన్ను శత్రువుగా చూడడు. నువ్వు దేవునికి దూరం అయిపోతే తప్ప ఆయన ఎన్నడూ కూడా నీ మీద ప్రేమ చూపుతానే ఉంటాడు. నువ్వు దూరమైనా నీ మీద ప్రేమ చూపి ఏదో ఒక విధంగా నీ ఉన్న స్థితిలో నుంచి పైకి లేపాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున మనుషులు నమ్ముట కంటే, రాజును నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడిన రీతిగా దేవుణ్ణి నమ్ముకొని ఆయన పైన ఆధారపడి ఆయనతో నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజున మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితంలో నీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.